చేసే విధానం. మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలి. కేజీకి పావు కిలోని చేసుకోవాలి. అర్ధ పావు కారం, అన్ని 100 గ్రాములు పోసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎల్లిగడ్డ కిలో అన్నీ చేసుకునే విధానం ఇది. మామిడికాయ పచ్చడి. ఏం కలుపుతున్నావు? ఆవపిండి కలుపుకోవాలి. ఇట్లా ఉప్పు కలుపుకోవాలి. పుల్లటి మామిడికాయలు పచ్చడి బాగుంటుంది. రుచిగా అయిన పచ్చడి. కిలోకు అరకిలో నూనె పోసుకోవాలి. ఎల్లిగడ్డ ముద్ద, మామిడికాయ పచ్చళ్ళ ఎల్లిగడ్డ ముద్ద, మెంతి పిండి, ఎల్లిపాయలు, అన్నీ వేసి మంచిగా రుచికరమైన పచ్చడి. మామిడికాయ పచ్చడి ఎప్పుడు చేసినావు? ఇప్పుడు వేసేసావు. ఎట్లా అయిందా? టేస్ట్ చూస్తావా? నేనే చూసినా. అన్ని మసాలాలు అన్నీ కలిపి మంచిగా కలిపి అన్ని జాడీలకు ఎత్తుకొని 5 రోజుల తర్వాత మళ్ళీ బేసన్లో పోసుకొని పోపు చేసుకొని మళ్ళీ నిల్వ చేసుకోవాలి. హలో గైస్, నేను మా నాన్నమ్మకి హెల్ప్ చేస్తున్నా, అందుకే ఇక్కడ ఉన్నా. పోపు కరివే కనబడతాయి. మరి ఒకటి ఇది ఆవకాయ పచ్చడి తింటే మహా రుచి. అసలు రుచి మస్తు తగ్గదలేదు ఇక కారం. మరి పచ్చడి కలిపి జాడీలోకి ఎత్తి అందులో కొంచెం అంత అన్నం వేసుకొని తింటే మస్తు ఉంటుంది. అన్నం వేసాను చెంచడు అన్నం ఇంకొంచెం కొద్దిగా ఆయిల్ అయ్యి ఖరాబ్ అవుతుంది దొరుకుతుంది. అయిపోయింది. ఇక చేయబట్టు ఇట్లా తింటే మస్తు ఉంటుంది అన్నం. ఏనండి
తినవా? కొంచెం తినండి. అద్భుతం, అమోహం. సూపర్. సూపర్. పచ్చడి కొనుక్కొని తినకుండా ఇంట్లో తయారు చేసుకొని మామిడికాయ పచ్చడి పిల్లలకు మంచిగా పెట్టండి. ఫ్రెండ్స్, ఇది మహా రుచి కాబట్టి మీరు ఇంట్లో చేసుకొని తింటే మా ఫ్రెండ్స్కి అట్లే మీ పిల్లలకి మంచిగా రుచి వస్తుంది. మా ఛానల్కి సబ్స్క్రైబ్